మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవు. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము త్రిత్వం తరువాతి 6వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి 38 వరకు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వం తరువాతి 6వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి 38 ఈ విధంగా రాయబడినవి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని దూత అనగా ప్రభువు ఫిలిప్పును ప్రయాణమునకు సిద్ధపరుస్తున్నారు. అంటే హృదయాంతరం కలిగిన దేవుడు ఎవరైతే ఈ యొక్క ఐథియోపియా నపుంసకుడు తాను దేవుణ్ణి తెలుసుకుని దేవుని సన్నిధికి ప్రతి ఏటా యెరూషలేముకు వెళ్ళి ఆరాధించవచ్చే క్రమంలో తాను హృదయమందు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి మరి ఐథియోపియా నపుంసకుణ్ణి దేవుడు దర్శించడం కోసం ఆయన స్వయంగా తన సేవకుడైన ఫిలిప్పును పంపించారు. కాబట్టి ఇక్కడ ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున అంటున్నాడు. అంటే ఇప్పుడు యెరూషలేము నుంచి గాజాకు తిరిగి వస్తున్న ఈ యొక్క మార్గములో ఉన్న మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. వెంటనే ఆ దూత మాట, అంటే ప్రభువు మాట విన్న ఫిలిప్పు ప్రయాణమై ఆ యొక్క యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గానికి సమీపించినప్పుడు అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఈ ఐథియోపియుడైన నపుంసకుడు అంటే ఒక అధికారి తనకున్న అధికారాన్ని దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి మరి యెరూషలేమునకు వెళ్ళి ఆరాధించి తిరిగి వస్తున్న సందర్భంలో దేవుని యొక్క దూత ద్వారా, ప్రభు ద్వారా ఫిలిప్పు నడిపింపబడ్డాడు. ఎవరైతే ఈ యొక్క ఐథియోపియులు అంటే వారి యొక్క రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఉన్నాడు. ఇతడు ఆ కందాకే కింద మంత్రి అయి ఉండి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడని అంటే ఆ యొక్క సంపద అంతటికి అధికారము కలిగిన వాడిగా, అధికారము కలిగిన ఉన్నతమైన స్థితి కలిగిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అతడు నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు ఏం చేశాడంట? దేవుని ఆరాధించి తిరిగి వెళ్తున్న సందర్భంలో దేవుడు తన దూతను పంపించాడు. అంటే ప్రభువు చేత ఫిలిప్పు పంపబడుతున్నాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఎప్పుడైతే అతడు తిరిగి ప్రయాణంలో ఆ రథం మీద కూర్చున్న ఈ యొక్క నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. అంటే తిరిగి ప్రయాణములో కూడా తన హృదయమందు దేవుని గూర్చిన ఆలోచనలు, తలంపులు తాను ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఏటా తాను ఏ విధంగా అయితే ఆరాధించి తిరిగి వస్తున్నాడో ఆ విధంగా ఈసారి కూడా తను తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభు చెప్తున్నాడు ఫిలిప్పుతో, ఫిలిప్పు నీ వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో, అంటే ఆ వ్యక్తిని పలకరించమని. ఎందుకని? హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, ఆ నపుంసకుని యొక్క ఆలోచనలను తలంపులు ఎరిగిన దేవుడు, ఆయన తనకు ప్రత్యక్షత కాబడుటకు. అందుకనే ఇక్కడ అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి
అతడు ప్రయాణమై, అంటే ఏదైతే తాను ప్రయాణమై ఆ యొక్క యెరూషలేము నుండి గాజాకు వెళ్తున్న మార్గంలో మరి ఫిలిప్పు ఆ రథాన్ని దగ్గరికి రావడము, ఆ వ్యక్తితో మాట్లాడడం జరుగుతుంది. ఏమని? ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, ఫిలిప్పు అడుగుతున్నాడు ఆ నపుంసకుడిని, అధికారిని, నువ్వు చదువుతున్నావు కానీ ఆ చదువుతుంది నీవు గ్రహించగలుగుతున్నావా, అంటే అర్థమవుతుందా అని చెప్పి ఫిలిప్పు అతన్ని అడిగినప్పుడు, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి, అంటే ఇప్పుడు ఏదైతే ఫిలిప్పు తను ప్రశ్నించాడో ఆ ప్రశ్నకు ఆ నపుంసకుడు చెప్తున్నాడు, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. వెంటనే ఫిలిప్పుని ఆ వ్యక్తి నపుంసకుడు అంటున్నాడు, అయ్యా ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు రథం ఎక్కి నాకు దాని గురించి తెలియచేయమని ఫిలిప్పును అతడు వేడుకున్నాడు. అంటే దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడిగా, దేవుని చిత్తాన్ని కోసం కనిపెడుతున్న వాడిగా, తన అధికారాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు తను ఈ విధంగా దర్శించడానికి ఫిలిప్పును పంపినప్పుడు ఫిలిప్పు ఆ మార్గంలో తనను ఈ విధంగా పలకరించినప్పుడు జరిగిన సంఘటన. అతడు లేఖనములందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెపిల్ల వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే అంశాన్ని ఈ వ్యక్తి చదువుతున్నాడు. అంటే ఎవరి వ్యక్తి, అంటే ఎవరి గురించి రాయబడింది అనేది అతనికి అర్థం కాని స్థితిలో అతను చదువుతున్నాడు కానీ గ్రహింపకున్నాడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకున్న న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరునూ వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అనే వాక్యాన్ని ఆ యొక్క నపుంసకుడు చదువుతున్నప్పుడు అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగో చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. ఇక్కడ అంటున్నాడు, చదివాడు కానీ అర్థం కాక, అంటే ఎవరైతే రాసిన ప్రవక్త తన గురించి చెప్తున్నాడా వేరొకరిని గురించి చెప్తున్నాడా, ఎవరిని ఉద్దేశించి మాటలు ఇక్కడ రాయించాడు అనే విషయాన్ని ఫిలిప్పును నపుంసకుడు అడిగినప్పుడు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఎప్పుడైతే ఆ లేఖనం యొక్క ఉద్దేశాన్ని బట్టి ప్రభు ఎవరో, ప్రభు ఎందుకొరకు ఈ లోకానికి రావటం జరిగిందో, తండ్రి ఆయన ఎందుకు పంపించాడో, ఆయన మన నిమిత్తం మన పాపముల నిమిత్తం ఆయన మరణం పొందడము, సమాధి చేయడము, తిరిగి లేపబడ్డము, అనేక విషయాలన్నిటినీ మరి ఫిలిప్పు ప్రభువును గూర్చిన విషయాలన్నీ నపుంసకునికి చెప్పాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటికి వచ్చినప్పుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పును అంటున్నాడు నపుంసకుడు ఏమని అంటే, పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని బట్టి మరలా మనం జన్మించాలంటే ప్రభువుతో ఒకసారి మన అతిక్రమాల పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడి పునర్జన్మ సంబంధమైన బాప్తిజాన్ని, అంటే నీటి ద్వారా బాప్తిజాన్ని పొందాలనే విషయాన్ని ఫిలిప్పు నపుంసకుని తెలియజేసినప్పుడు, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ కనబడిన నీళ్లను చూసి వెంటనే ఆ రథాన్ని ఆపమని అధికారి తన యొక్క పనివానికి చెప్పినప్పుడు ఆ రథం ఆపించి ఫిలిప్పుతో అంటున్నాడు, ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. అయితే ఈ బాప్తిసం పొందడానికి ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడిని ఒక మాట అడిగాడు, నువ్వు పూర్ణ హృదయంతో అంగీకరిస్తే, అంటే నీ హృదయాన్ని సరిచేసుకుని ప్రభువును అంగీకరిస్తే కనుక దాన్ని పొందొచ్చు, ఇందులో అభ్యంతరం లేదన్నప్పుడు వెంటనే ఆ నపుంసకుడు ఫిలిప్పుని అంటున్నాడు ఏమని, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను.
ఎప్పుడైతే దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తాను తన భక్తుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే ఇతడు తన అధికారమును తనకున్న సమస్తాన్ని విడిచి దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి వస్తున్న సందర్భంలో అతని యొక్క ఉద్దేశాలను గమనించిన దేవుడు ఫిలిప్పును పంపించి అతనికి వాక్యాన్ని తెలియజేసి అతనికి పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని అనగా మారు మనసును పాపక్షమాపణ దయచేసి అతడు అక్కడ దేవుణ్ణి తెలుసుకునే స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అక్కడ కార్యాన్ని జరిగించాడు. అంటే మన హృదయం ముందు దేవుని విషయంలో ఏదైతే మనం ఆలోచన కలిగి తలంచి ఉంటామో అప్పుడు దేవుడు తప్పక మన హృదయంతరంగా ఎరిగినవాడు కాబట్టి ఆయన వాటిని సిద్ధింపచేయవాడు. ఇప్పుడు నపుంసకుడు ఏదైతే తాను రక్షణ విషయంలో కనిపెడుతున్నాడో ఆ కనిపెట్టిన విషయంలో దేవుడు తన పక్షాన గొప్ప కార్యాన్ని చేసి అతనికి నూతన జన్మని నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. కాబట్టి నేడు అనేకులు ఇంకనూ ప్రభువుని ఎరిగి కూడా ఆ యొక్క పునర్జన్మ సంబంధమైన అంటే బాప్తిస్మం పొందక ఎవరైతే వెనుకడుగు వేస్తున్నారో వారు ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభువులో పరిశుద్ధాత్మలో ఆత్మ సంబంధమైన స్థితి కలిగిన వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. కాబట్టి మనము క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆ అంగీకరింపజేసుకున్న దానికి సాదృశ్యంగా ఆనాడు నపుంసకుడు ఏ విధంగా అయితే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పొంది దేవుని ఆత్మచేత నింపబడాడో ఆ విధంగా నేడు దేవుని చిత్తాన్ని జరిగించువారు ఆ విధంగా ఆత్మపూర్ణులై ఉండాలని, అట్టి శక్తిని కలిగి ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన అయ్యా, మార్గములోనున్న నీ భక్తుని తన హృదయములోనున్న ఆలోచన బట్టి తలంపును బట్టి అయా తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు తాను ధ్యానిస్తున్న ధ్యానాన్ని బట్టి అయ్యా నీవు నీ సేవకుడైన ఫిలిప్పును పంపి అతన్ని కల్పించి అతనితో మాట్లాడించి ప్రభువా నిన్ను గూర్చి నీ మాటను గూర్చి తండ్రి చిత్తాన్ని గూర్చి తెలియజేసినప్పుడు తన హృదయము పరివర్తన చెంది మార్పు చెంది అయా పునర్జన్మ సంబంధమైన బాప్తిసాన్ని పొందుకున్నవాడై ఉన్నాడు. కాబట్టి నాయనా నేడు అనేకులు ఇంకనూ నిన్ను అంగీకరించి విశ్వసించి నాయనా మరి అనేకులు ఇంకనూ నిన్ను తెలుసుకొని కూడా మరి పునర్జన్మ సంబంధమైన బాప్తిసాన్ని పొందుకొనక వెనుకడుగు వేయుచున్నారు. కాబట్టి నాయనా నేడు నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారి హృదయాలను అంతరంగాలు అడిగిన దేవుడివై ఉన్నావు కాబట్టి వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయమని వారిని యందు నిత్యజీవాన్ని పొందుకునే కృపను ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయడం ఆదరణ కూడికను బట్టి కుటుంబాలను ఆదరించి సంరక్షించి కృప చూపించండి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్తము నీకు మహిమకరంగాను కుటుంబాలకు బిడ్డలకు ఆశ్చర్యకరంగా జరిగించమని, దీని పరిచర్యలో సేవలో మీరు మాకు తోడేయండమని, రేపటి సబాతు కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచుమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహాన్ని మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తెగ దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.